హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాళ క్లాస్లో ఈవెన్ ఇఫ్ అనే కంజంక్షన్ గురించి తెలుసుకోబోతున్నాము. ఈవెన్ ఇఫ్కు తెలుగు అర్థాలు అయినా కూడా, అయినా సరే, అయినప్పటికీ అన్న తెలుగు అర్థాలు అయితే వస్తాయన్నమాట. అర్థమైందా లర్నర్స్? ఈవెన్ ఇఫ్కు తెలుగు అర్థాలు అయినా కూడా, అయినా సరే, అయినప్పటికీ అని అర్థాలు అయితే వస్తాయి. ఈ ఈవెన్ ఇఫ్ యొక్క యూజ్ ఏంటి అని అంటే, ఇది పరిస్థితి మారినా కూడా రిజల్ట్లో అంటే ఫలితంలో చేంజ్ ఉండదు అని తెలపడానికి ఈ ఈవెన్ ఇఫ్ కండిషన్ అయితే యూజ్ చేస్తారనమాట. అర్థమైందా? పరిస్థితి మారినా కూడా, సిచ్యుయేషన్స్ చేంజ్ అయినా కూడా, కండిషన్స్ చేంజ్ అయినా కూడా రిజల్ట్లో ఫలితంలో మార్పు ఉండదని, ఫలితం మారదని చూపిస్తుంది ఈ ఈవెన్ ఇఫ్ కండిషన్ అనేది, ఈ ఈవెన్ ఇఫ్ కంజంక్షన్ అనేది. అర్థమైందా? కంజంక్షన్ అంటే సంధి అవ్యయము అని అర్థమైతే వస్తుంది. ఈవెన్ ఇఫ్ అనేది ఒక కంజంక్షన్. పరిస్థితి మారినా కూడా రిజల్ట్లో మార్పు ఉండదు, రిజల్ట్లో అంటే ఫలితం మారదని చూపిస్తుంది ఈ ఈవెన్ ఇఫ్ కంజంక్షన్ అనేది. అర్థమైందా? ఇప్పుడు ఈ ఈవెన్ ఇఫ్ యొక్క స్ట్రక్చర్ చూద్దాం. ఈవెన్ ఇఫ్ యొక్క స్ట్రక్చరు ఈవెన్ ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అనేది ఆప్షనల్, ఉంటే ఉండొచ్చు లేకున్నా పర్లేదు. కామా మెయిన్ క్లాజ్. ఈవెన్ ఇఫ్ తర్వాత సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ తర్వాత కామా కంపల్సరీగా ఉండాలి. కామా తర్వాత మెయిన్ క్లాజ్. అర్థమైందా? ఈ ఈవెన్ ఇఫ్ వల్ల యూజ్ ఏంటి అని అంటే, ఇట్ ఈస్ యూజ్డ్ టు షో ఏ కండిషన్ దట్ డస్ నాట్ చేంజ్ ద రిజల్ట్. ఈవెన్ ఇఫ్ యొక్క యూజ్ ఏంటి అంటే, కండిషన్ చేంజ్ అయినా కూడా ఒక కండిషన్ అనేది ఒక పరిస్థితి చేంజ్ అయినా కూడా, సిచ్యుయేషన్స్ చేంజ్ అయినా కూడా రిజల్ట్లో ఏ చేంజ్ ఉండదు, ఏ మార్పు ఉండదు అని తెలపడానికి ఈ ఈవెన్ ఇఫ్ అనే కంజంక్షన్ అయితే యూజ్ చేస్తారు. అర్థమైందా? ఈవెన్ ఇఫ్ ఈజ్ యూజ్డ్ టు షో ఏ కండిషన్ దట్ డస్ నాట్ చేంజ్ ద రిజల్ట్. అర్థమైందా? ఇప్పుడు ఈ ఈవెన్ ఇఫ్కు సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఈవెన్ ఇఫ్ హీ వాజ్ బిజీ, హీ అటెండెడ్ అవర్ మ్యారేజ్ ఫంక్షన్ అనే వాక్యాలకి తెలుగు అర్థం. ఈవెన్ ఇఫ్ అనేది కంజంక్షన్ అవుతుంది. ఈవెన్ ఇఫ్ హీ వాజ్ బిజీ అనే వాక్యానికి తెలుగు అర్థం, అతడు బిజీగా ఉన్నా కూడా, అతడు బిజీగా ఉన్నా అయినా కూడా, అయినప్పటికీ, హీ అటెండెడ్ అవర్ మ్యారేజ్ ఫంక్షన్, అతను మా మ్యారేజ్ ఫంక్షన్కి అంటే మా పెళ్ళికి హాజరయ్యాడు అని వాక్యం యొక్క తెలుగు అర్థం అన్నమాట. అర్థమైందా? అతడు ఎంత బిజీలో ఉన్నా కూడా, అతడు ఎంత బిజీగా ఉన్నప్పటికీ, అతను ఎంత బిజీ అయినా కూడా, అతను ఎంత బిజీ అయినా సరే మా మ్యారేజ్ ఫంక్షన్కి అటెండ్ అయ్యాడు, హాజరయ్యాడు అని అర్థమైతే వస్తుంది. ఈవెన్ ఇఫ్కు అర్థాలు ఏమవుతాయి? తెలుగు అర్థాలంటే అయినా కూడా, అయినా సరే, అయినప్పటికీ అనే అర్థాలు అయితే వస్తాయి అన్నమాట. అంటే అతను ఎంత బిజీగా ఉన్నా కూడా అతనైతే మా మ్యారేజ్ ఫంక్షన్కి అటెండ్ అయినాడు అని అర్థమైతే వస్తుంది. అంటే అతను ఏ సిచ్యుయేషన్లో ఉన్నా కూడా, అతను ఏ పరిస్థితిలో ఉన్నా కూడా, ఏ కండిషన్లో ఉన్నా కూడా, రిజల్ట్లో మాత్రం ఇది మెయిన్ క్లాజ్ అనేది రిజల్ట్ అనమాట. అర్థమైందా? మెయిన్ క్లాజ్ అనేది రిజల్ట్ని తెలుపుతుంది. అంటే రిజల్ట్లో మాత్రము ఏ మార్పు లేదు, ఖచ్చితంగా అతనైతే మా మ్యారేజ్ ఫంక్షన్కి అటెండ్ అయినాడు అని అర్థమైతే వస్తుంది. అర్థమైందా? అతను ఏ సిచ్యుయేషన్లో ఉన్నా, ఏ కండిషన్లో ఉన్నా కూడా రిజల్ట్లో ఏ చేంజ్ లేదు అని అర్థమైతే వస్తుంది ఈ ఈవెన్ ఇఫ్ని యూజ్ చేసినప్పుడు. అర్థమైందా? ఇప్పుడు ఈవెన్ ఇఫ్ స్ట్రక్చర్లో ఈ సెంటెన్సెస్ ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేద్దాం. ఈవెన్ ఇఫ్
ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వాజ్ అనేది హెల్పింగ్ వర్బ్ ప్లస్ ఇదంతా ఆబ్జెక్ట్ కిందకి వస్తుంది. అర్థమైందా? కామా హీ అనేది సబ్జెక్టు. ఇక్కడ హీ అటెండెడ్ అవర్ మ్యారేజ్ ఫంక్షన్ అనేది మెయిన్ క్లాస్ అవుతుంది. అర్థమైందా? సో ఈ వాక్యాలు అనేవి మన ఈవెన్ ఇఫ్ యొక్క స్ట్రక్చర్లోనే ఉన్నాయి. అర్థమైందా? ఈవెన్ ఇఫ్ ప్లస్ సబ్జెక్టు ప్లస్ వర్బ్ ఆబ్జెక్ట్ అనేది ఆప్షనల్ ఉంటే ఉండొచ్చు, లేకున్నా కూడా పర్లేదు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈవెన్ ఇఫ్ ఇట్ వాస్ టూ లేట్ అవర్ టైపిస్ట్ ఫినిష్డ్ ఆల్ ద వర్క్. ఈవెన్ ఇఫ్ ఇట్ వాస్ టూ లేట్ అంటే అది ఎంత లేట్ అయినా కూడా, ఎంత ఆలస్యమైనా కూడా, ఎంత ఆలస్యమైనప్పటికీ, ఎంత ఆలస్యమైనా సరే అవర్ టైపిస్ట్ అంటే మా టైపిస్ట్ ఫినిష్డ్ ఆల్ ద వర్క్. మా టైపిస్ట్ పని అంతా ఫినిష్ చేసింది అంటే సబ్జెక్ట్ మీద ఆధారపడి ఉంటుంది. హీ అయితే ఫినిష్ చేశాడు అంటే పూర్తి చేశాడు అని అర్థమైతే వస్తుంది. అదే టైపిస్ట్ అనేది సబ్జెక్ట్ అనేది ఫీమేల్ అయితే పని పూర్తి చేసింది అని అర్థమైతే వస్తుందన్నమాట. అర్థమైందా? టైపిస్ట్ మేల్ అయితే పూర్తి చేశాడు అని అర్థమైతే వస్తుంది. అదే టైపిస్ట్ ఫీమేల్ అయితే పూర్తి చేసింది అని తెలుగు అర్థమైతే వస్తుందన్నమాట. అర్థమైందా? ఎంత లేట్ అయినా కూడా మా టైపిస్ట్ పనంతా పూర్తి చేసింది అని అర్థమైతే వస్తుంది ఈ వాక్యానికి. అర్థమైందా? అంటే ఏ సిచ్యుయేషన్లో మా టైపిస్ట్ ఉన్నా కూడా పని అయితే ఫినిష్ చేసింది, ఎంత లేట్ అయినా సరే ఆ పని అయితే ఫినిష్ చేసింది అని అర్థమైతే వస్తుంది ఈ ఈవెన్ ఇఫ్ కంజంక్షన్ని యూజ్ చేసినప్పుడు. అర్థమైందా? ఈ ఈవెన్ ఇఫ్కు తెలుగు అర్థాలు ఏమవుతాయి? అయినా కూడా, అయినా సరే, అయినప్పటికీ అన్న అర్థాలు అయితే వస్తాయన్నమాట. అంటే నువ్వు ఏ సిచ్యుయేషన్లో ఉన్నా, ఏ కండిషన్లో ఉన్నా రిజల్ట్లో మాత్రం ఏ చేంజ్ ఉండదు. ఇక్కడ అవర్ టైపిస్ట్ ఫినిష్డ్ ఆల్ ద వర్క్ అనేది రిజల్ట్ అవుతుంది, మెయిన్ క్లాజ్ అవుతుంది. అంటే ఇక్కడ ఈవెన్ ఇఫ్ తర్వాత ఏ కండిషన్లో ఉన్నా సరే నువ్వు ఇక్కడ రిజల్ట్లో మాత్రం ఏ చేంజ్ ఉండదు అని అర్థమైతే వస్తుంది ఈ ఈవెన్ ఇఫ్ని యూస్ చేసినప్పుడు, ఈ ఈవెన్ ఇఫ్ అనే కంజంక్షన్ని యూస్ చేసినప్పుడు. అర్థమైందా? ఈవెన్ ఇఫ్ ఇట్ వాజ్ హార్డ్ ఐ అచీవ్డ్ ఇట్. ఈవెన్ ఇఫ్ ఇట్ వాజ్ హార్డ్ అది హార్డ్గా ఉన్నా కూడా, అంటే అది కష్టమైనా సరే ఐ అచీవ్డ్ ఇట్ నేను దాన్ని సాధించాను అని అర్థమైతే వస్తుంది ఈ సెంటెన్సెస్కు. అర్థమైందా? అది ఎంత కష్టంగా ఉండినా కూడా, ఎంత కష్టమైనా కూడా, అది ఎంత కష్టమైనప్పటికీ నేను దాన్ని సాధించాను, దాన్ని నేను అచీవ్ చేశాను అని అర్థమైతే వస్తుంది ఈ వాక్యానికి. అర్థమైందా? ఈవెన్ ఇఫ్ అనేది కంజంక్షన్ అవుతుంది, ఇట్ అనేది సబ్జెక్ట్ అవుతుంది, వాజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ఇక్కడ హార్డ్ అనేది ఆబ్జెక్ట్ కిందకి వస్తుంది, ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది. ఇక్కడ ఐ అచీవ్డ్ ఇట్ అనేది మెయిన్ క్లాజ్ అవుతుంది. అర్థమైందా? సో ఈ వాక్యం అనేది ఈవెన్ ఇఫ్ యొక్క స్ట్రక్చర్లోనే ఉంది. ఈవెన్ ఇఫ్ షీ ఈజ్ లేజీ హర్ పేరెంట్స్ లవ్ హర్ అనే వాక్యాలకి తెలుగు అర్థం. ఈవెన్ ఇఫ్ షీ ఈజ్ లేజీ ఆమె సోమరిపోతుగా ఉన్నా కూడా, ఆమె సోమరిపోతు అయినా సరే, ఆమె లేజీగా ఉన్నా సరే, ఆమె లేజీగా సోమరిపోతుదు అయినా సరే, హర్ పేరెంట్స్ ఆమె పేరెంట్స్ ఆమెను లవ్ చేస్తారు, ప్రేమిస్తారు అని వాక్యం యొక్క తెలుగు అర్థం అన్నమాట. అంటే ఆమె ఎంత సోమరిదైనను, లేజీ అయినా కూడా ఆమె పేరెంట్స్ ఆమెని ప్రేమిస్తారు, లవ్ చేస్తారు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఈవెన్ ఇఫ్ అనేది కంజంక్షన్ అవుతుంది, షీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఈజ్ అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అవుతుంది, బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది, లేజీ అనేది ఆబ్జెక్ట్ కిందకు వస్తుంది. సో ఈ సెంటెన్స్ కూడా, ఈ ఎగ్జాంపుల్ కూడా ఈవెన్ ఇఫ్ యొక్క స్ట్రక్చర్లోనే ఉంది. ఈవెన్ ఇఫ్ హీ ఈజ్ పూర్ హీ బాట్ ఏ స్కూటర్. ఈవెన్ ఇఫ్ హీ ఈజ్ పూర్ అనే వాక్యానికి తెలుగు అర్థం అతను
పేదవాడిగా ఉన్నా కూడా అతడు పేదవాడైనా కూడా అతడు పేదవాడిగా ఉన్నా కూడా అయినా సరే అతడు పేదవాడిగా ఉన్నా సరే అతడు ఒక స్కూటర్ను కొన్నాడు అని వాక్యం యొక్క తెలుగు అర్థం అనమాట. అంటే అతను ఏ కండిషన్లో ఉన్నా సరే అతను ఏ కండిషన్లో ఉన్నప్పటికీ అతడు ఒక స్కూటర్ని అయితే కొన్నాడు అని అర్థమైతే వస్తుంది ఈ వాక్యానికి. అంటే అతను ఏ సిచ్యుయేషన్లో ఉన్నా కూడా రిజల్ట్లో మాత్రం చేంజ్ లేదు, రిజల్ట్ అనేది అలానే ఉంది అనే అర్థమైతే వస్తుందన్నమాట. అర్థమైందంటే సిచ్యుయేషన్స్ ఏ వచ్చినా సరే, కండిషన్స్ ఏ వచ్చినా సరే, షరతులు ఏ వచ్చినా సరే రిజల్ట్లో మాత్రం ఏ చేంజ్ కనిపించదు ఈ ఈవెన్ ఇఫ్ని యూజ్ చేసినప్పుడు. అర్థమైందన్న ఈ వాక్యం అనేది ఈవెన్ ఇఫ్ యొక్క స్ట్రక్చర్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. ఈవెన్ ఇఫ్ అనేది కంజంక్షన్ అవుతుంది, హీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, బిఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది, పూర్ అనేది ఆబ్జెక్ట్ కిందకు వస్తుంది, కామా హీ బాట్ ఏ స్కూటర్ అనేది ఇక్కడ మెయిన్ క్లాస్ అవుతుంది. అర్థమైందన్న. సో ఈ వాక్యం అనేది కూడా ఈవెన్ ఇఫ్ యొక్క స్ట్రక్చర్లోనే ఉంది, ఈవెన్ ఇఫ్ యొక్క స్ట్రక్చర్ని ఫాలో అవుతుంది. ఈవెన్ ఇఫ్ ఇట్ రెయిన్స్ ఐ విల్ గో టు స్కూల్. వర్షం పడినా కూడా నేను పాఠశాలకు వెళ్తాను. అర్థమైందన్న. వర్షం పడినా కూడా, ఎంత వర్షం పడినా కూడా నేనైతే స్కూల్కి వెళ్తాను అని అర్థమైతే వస్తుంది ఈ ఈవెన్ ఇఫ్ని యూస్ చేసినప్పుడు. అర్థమైందన్న. ఈవెన్ ఇఫ్ హీ ఈజ్ బిజీ హీ విల్ హెల్ప్ యూ. అతను ఎంత బిజీగా ఉన్నా కూడా, అతను ఎంత బిజీ అయినప్పటికీ అతను నీకు హెల్ప్ చేస్తాడు, సహాయం చేస్తాడు అని అర్థమైతే వస్తుంది. ఈ ఈవెన్ ఇఫ్ని యూస్ చేస్తే కండిషన్ ఏదైనా సరే రిజల్ట్లో మాత్రం చేంజ్ ఉండదు, ఫలితంలో మాత్రం మార్పు ఉండదు. అర్థమైందన్న. ఈవెన్ ఇఫ్కు తెలుగు అర్థాలు అయినా కూడా, అయినా సరే, అయినప్పటికీ అన్న అర్థాలు అయితే వస్తాయన్నమాట. అర్థమైందన్న. Thank you so much for watching this video. Please subscribe to Learn with Nandu channel for more videos. Thank you.